మన మధ్యలో అక్క సాక్ష్యం ఇస్తున్నారు. తన పేరు వెంకటరత్నం గారు. వారిది ఎడవెల్లి. గడిచిన దినాల్లో వారి మేనల్లుడు పైన వర్క్ చేస్తుంటే 3 అంతస్తుల బిల్డింగ్ మీద వర్క్ చేస్తుంటే 3 అంతస్తుల మీద బిల్డింగ్ ఎక్కాడంట. ఎక్కి మాట్లాడుతూ అక్కడ నుంచి కాలు జారి కింద పడిపోయాడు. కింద పడిపోయాడు. కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఉటావుటిన ఆసుపత్రులు తీసుకొని వెళ్తే డాక్టర్లు అన్నారు 99% ఇతను బ్రతకడు, చాలా కష్టతరం, తను బ్రతకడని డాక్టర్లు చెప్పారంట. డాక్టర్లు చెప్పినప్పుడు సహోదరి ఒక్కటే విశ్వాసంతో ఆసుపత్రికి వెళ్ళి, మనుషులకు అసాధ్యం కావచ్చేమో, డాక్టర్లకు అసాధ్యం కావచ్చేమో, నా దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు, దేవుడు బ్రతికిస్తాడు అని సహోదరి విశ్వాసంతో, వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ అన్యులే, దేవుణ్ణి ఎరగని వారందరూ అంటున్నారంట, దేవుడు ఏం చేశాడు, ఈరోజు తన 3 అంతస్తుల మీద నుంచి కింద పడి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు, నీ దేవుడు ఏం చేశాడని అనేక మంది అక్కడికి వచ్చిన వారందరూ అవమానపరుస్తూ అవహేళనగా మాట్లాడుతున్న పరిస్థితి. ఒక్కటే సహోదరి అయితే విశ్వాసం ఉంచింది, దేవుడు బ్రతికిస్తాడు. ఎక్కడైతే అవమానపరచబడ్డానో, ఎక్కడైతే తలదించుకున్నానో, నా దేవుడు అక్కడ తలెత్తగలిగిన వాడు, సర్వశక్తిమంతుడని విశ్వాసం ఉంచి ప్రార్థన చేసింది. దేవుని మహాకృప ఏంటంటే 99% తను బ్రతకడన్న వ్యక్తి ఈరోజు బ్రతికి సజీవ లెక్కలో ఉన్నాడు. ఈరోజు ఇంటికి డిశ్చార్జ్ అయ్యి కూడా వచ్చాడు, చక్కగా నడుస్తున్నాడు, తన పని తను చేసుకోవటానికి దేవుడు కృప చూపించాడు అని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన ప్రార్థన దేవుడు ఆలకించి చేసిన గొప్ప కార్యాన్ని బట్టి చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా.